హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో షిబా ఇను కాయిన్, పెపే కాయిన్, బాంక్, ఫ్లోకీను, సో ఈ 4 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఫాసెట్ అనేటటువంటి ఒక టాస్క్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయి పర్ డేకి షిబా ఇను కాయిన్స్ 4000 నుంచి 7500, పెపే కాయిన్స్ 4000 నుంచి 7500, బాంక్ కాయిన్స్ 4000 నుంచి 7500, ఫ్లోకీను కాయిన్స్ 2000 నుంచి 4000 మధ్యలో ఏ విధంగా ఫ్రీగా ఎర్న్ చేయాలి, అది కూడా సింగిల్గా మైనింగ్ చేసినా ఇది విత్డ్రా చేయొచ్చండి. రిఫరల్ చేస్తూ మైనింగ్ చేసినా ఇంతకంటే ఎక్కువ విత్డ్రాల్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా మనం అంటే దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే ఇమీడియట్ విత్డ్రాల్ అనమాట. ఏ రోజు ఆ రోజు కూడా మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. సో ఎన్నో బెనిఫిట్స్ ఉండేటటువంటి ఈ ఫాసెట్ని మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని ద్వారా వచ్చేటటువంటి టాస్కులు ఏంటి, ఏ విధంగా వాటిని విత్డ్రా చేసుకోవాలనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పినటువంటి షిబా ఇను, పెపే కాయిన్, బాంక్, ఫ్లోకీను ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని ఎర్న్ చేసుకోవాలి అని అంటే మొత్తం దీంట్లో 4 స్టెప్పులు ఉంటాయండి, 3 నుంచి 4 స్టెప్పులు. ఆ స్టెప్పులన్నింటినీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రేవ్ అనేటటువంటి ఒక బ్రౌజర్ ఉంటుందండి. ఈ బ్రేవ్ అనే బ్రౌజర్ని ఫస్ట్ మనం డౌన్లోడ్ అనేది చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో సిసి వ్యాలెట్ అనేటటువంటి ఒక విత్డ్రాల్కి సంబంధించినటువంటి వ్యాలెట్ ఉంటుందండి. దీన్ని కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడోది ఏంటి అంటే ఫాసెట్ ఒకటి ఉంటుందండి. వియత్నాం ఫాసెట్ అంటారు, లేకపోతే విఐఈ ఫాసెట్ అని అంటారు. ఈ ఫాసెట్ని మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని దాంట్లో మనం టాస్కులు అనేవి కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇది మూడో స్టెప్, ఈ టాస్కులు కంప్లీట్ చేయాలి. నాలుగో స్టెప్ ఏంటి అంటే విత్డ్రాల్ అనమాట. సో ఈ విత్డ్రాల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ 4 స్టెప్పులు కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే బ్రేవ్ అనేటటువంటి బ్రౌజర్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం అండి. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఇదొక లింక్ ఇచ్చుంటాను, దీనికి సంబంధించి ఇంకో లింక్ ఇచ్చుంటాను, దీనికి సంబంధించి ఒక లింక్, కంటిన్యూస్గా ఫస్ట్ 3 లింక్స్ ఉంటాయండి. ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు ఇక్కడ బ్రేవ్ ప్రైవేట్ బ్రౌజర్ అనేసి ఇలా వచ్చింది. దీనికి ఆపోజిట్లో ఇన్స్టాల్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. చూడండి, ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ బ్రేవ్ అనే ఆపోజిట్లో బ్రేవ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా వచ్చిందండి. సో దాని తర్వాత ఈ విధంగా మీకు బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ష్యూర్ ఐ విల్ హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఓపెన్ అయిపోయిందని అంటే ఈ బ్రేవ్ బ్రౌజర్ అనేది మనం ఇన్స్టాల్ అనేది చేసేసుకున్నాం. సో మనకు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కూడా క్లియర్గా బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మీకు వీడియో డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ఉంది. ఆ సెకండ్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ప్లేస్టోర్లో సి వ్యాలెట్ లేకపోతే సిసి వ్యాలెట్ అని వస్తుంది. చూడండి, క్లియర్గా ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అది ఇన్స్టాల్ అవుతుందండి. సో ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఇన్స్టాల్ అయిన తర్వాత దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అలౌ అనే ఆప్షన్ వచ్చింది, అలౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఆర్ లాగిన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అడుగుతుందండి, మీ ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. తర్వాత రిఫరల్ కోడ్ అనేది కూడా ఖచ్చితంగా ఎంట్రీ చేయండి. నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు నా రిఫరల్ కోడ్ ఇచ్చుంటాను. సో ఈ రిఫరల్ కోడ్ అనేది కూడా మీరు ఖచ్చితంగా ఎంట్రీ చేయండి. ఈమెయిల్ కూడా ఎంట్రీ చేయండి. రెండు ఎంట్రీ చేసి ఇక్కడ కింద
కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నా ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేశానండి. రెఫరల్ కోడ్ నేను ఏదైతే ఇస్తానో దాన్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఒక కోడ్ అయితే ఇచ్చారనమాట. ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ ఉండే ఆర్డర్లో ఈ కింద ఉండేటటువంటి కోడ్స్ని ఇక్కడ కొన్ని కోడ్స్ ఇచ్చారు చూడండి కింద. ఆ ఆర్డర్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఈటీ అని ఉంది. సో ఇక్కడ మనం ఈటీ అనే దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలండి. దాని తర్వాత ఎఫ్ఆర్ అని ఉంది. సెకండ్ది ఎఫ్ఆర్ సెలెక్ట్ చేసుకోవాలి. థర్డ్ది పీకే అని ఉంది. ఈ పీకే అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు చేయాలి, మర్చిపోకండి. ఫస్ట్ ఈటీ క్లిక్ చేశానండి, దాని తర్వాత ఎఫ్ఆర్ క్లిక్ చేశాను, దాని తర్వాత పీకే క్లిక్ చేశాను. సో దాని తర్వాత ఇక్కడ కింద ఉండేటటువంటి కంప్లీటెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుందండి. సో దానికోసం ఫస్ట్ మనం మెయిల్ ఐడి ఓపెన్ చేయాలి. మెయిల్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో దానికి ఒక మెయిల్ వచ్చింది. ఇక్కడ వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో నేను దీన్ని కాపీ చేసి తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఓటీపీ సబ్మిట్ చేశానండి. ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ పాస్వర్డ్ అనేసి వచ్చిందనమాట. సో చూడండి, ఇక్కడ నేను పాస్వర్డ్ ఎంట్రీ చేశాను. పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్లు, స్మాల్ లెటర్లు, స్పెషల్ క్యారెక్టరు, నంబరు ఇవి ఖచ్చితంగా ఉండాలి. సో అవి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో మీ మెయిల్ ఐడి పాస్వర్డ్లు క్లియర్గా మీ డైరీలో రాసి పెట్టుకోండి. రీసెట్ చేసుకోవడం కంటే రాసి పెట్టుకోవడం మంచిది. సో ఇప్పుడు ఈ సీసీ వ్యాలెట్ ఏదైతే ఉందో మీది రెడీ అయిపోయిందండి. మీ మెయిల్ ఐడి కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడు మన ప్రాసెస్లో రెండో స్టెప్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ అయిందనమాట. సో ఇప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్దాం. సో మనం థర్డ్ స్టెప్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ బ్రేవ్ బ్రౌజర్, సీసీ వ్యాలెట్ రెండు రెడీగా ఉండాలండి. దాని తర్వాత ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక మూడో లింక్ ఉంటుందండి. ఈ మూడో లింక్ ఏంటి అంటే ఫాసెట్, మనం ఎక్కడైతే వర్క్ చేస్తామో దానికి సంబంధించింది. సో దాన్ని మీరు ఫస్ట్ కాపీ చేయండి. కాపీ చేసి తిరిగి మీరు ఈ బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో ఈ బ్రేవ్ బ్రౌజర్ మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆర్ టైప్ యూఆర్ఎల్ అనేటటువంటి పైన ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ ఆప్షన్లో మీరు నేను ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి తర్వాత ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ ఫాసెట్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మనకు క్లియర్గా 1 యాడ్స్ ట్రాకర్స్ బ్లాక్డ్ అని వచ్చింది. తర్వాత ఇది అత్యంత సేఫెస్ట్ బ్రౌజర్ అండి. ఈ బ్రౌజర్ ఏదైతే ఉందో ఇది చాలా సేఫెస్ట్ బ్రౌజరు. ఎటువంటి స్పాము సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఓపెన్ అయితే అవ్వనివ్వదన్నమాట. సో ఈ విధంగా మీకు పక్కన జస్ట్ అలా క్లిక్ చేసేసి ఈ విధంగా ఓపెన్ అయిందనమాట. ఇక్కడ చూడండి, దీని ద్వారా మీరు ఏమేమి ఎర్న్ చేసుకోగలరో ఆ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది చూడండి. ఈ రిజిస్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి అడుగుతుందండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో మెయిల్ ఐడి ఎంట్రీ చేయాలండి. దాని తర్వాత మీ యూజర్ నేమ్ ఏ విధంగా పెట్టాలనుకుంటున్నారో యూజర్ నేమ్ ఎంట్రీ చేయాలి. తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి. ఇంకోసారి పాస్వర్డ్ ఎంట్రీ అనేది చేయాలన్నమాట. సో ఆ డీటెయిల్స్ అని నేను ఫిల్ చేసి చూపిస్తాను. నేను మీ అందరికి చేసే రిక్వెస్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఇచ్చేటటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో అది, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా మీ డైరీలో రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే ఈ వెబ్సైట్ అనేది ఏదైతే ఉందో అది ఒక్క మొబైల్లో ఒక్కటి మాత్రమే ఓపెన్ చేయాలండి. మల్టిపుల్ మెయిల్ ఐడీస్ తోటి మల్టిపుల్ అకౌంట్స్ మీరు ఓపెన్ చేస్తే అకౌంట్ బ్లాక్ అయితే ఖచ్చితంగా అవుతుందన్నమాట. సో అందుకని మీరు ఇచ్చేటటువంటి మెయిల్ ఐడి పాస్వర్డ్లు క్లియర్గా ఒక డైరీలో రాసి పెట్టుకోండి. సో చూడండి, ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంట్రీ చేశాను. నా మెయిల్ ఐడి ఎంట్రీ చేశానండి. దాని తర్వాత యూజర్ ఐడి ఏ విధంగా ఉండాలనుకుంటున్నాను అనేది కూడా నేను CI9441 అనేసి నేను ఎంట్రీ చేశాను. పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంట్రీ చేశానండి. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి.
సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టాస్క్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళు టాస్క్ ఏమి ఇచ్చారంటే సెలెక్ట్ ది అప్ సైడ్ డౌన్ పిక్చర్, సెలెక్ట్ నో ఆన్సర్ ఇఫ్ దెర్ ఈజ్ నో పిక్చర్ డౌన్ పిక్చర్ ఇన్స్ట్రక్షన్ అని ఉంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఉండేటటువంటి ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో ఈ ఇమేజెస్లో తలకిందులుగా ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి అనేసి చెప్తున్నారు అనమాట. ఒకవేళ తలకిందులుగా ఉన్నది ఏదైనా లేకపోతే అప్పుడు మీరు ఇక్కడ నో ఆన్సర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ ఈగ చీమ ఏదైతే ఉందో ఇది తలకిందులుగా ఉంది. సో అందుకని చెప్పి నేను దాన్ని సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఇది నార్మల్గానే ఉందండి, నెక్స్ట్ నార్మల్గా ఉంది కానీ ఇది తలకిందులుగా ఉంది. సో అందుకని దీన్ని కూడా నేను సెలెక్ట్ చేశాను. సో ఒకటే సెలెక్ట్ అవుతుందండి. సో అందుకని చెప్పేసి ఈగని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. సో టచ్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రోల్ అయింది. సో రిజిస్టర్ కూడా కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందండి. ఈ విధంగా ఏదో ఒక ఆప్షన్ వచ్చింది. సో నో ప్రాబ్లం. ఇక్కడ మార్క్ యాజ్ రెడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి, అది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీకు మీ ఫాసెట్ ఏదైతే ఉందో ఇది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పటికి మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే టాస్క్లు అయితే ఉన్నాయో ఈ టాస్క్లు మనం కంప్లీట్ చేయాలి. ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తే మనకు ఈ ముందు చెప్పినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో షిబా ఇను కాయిన్స్, పెపే కాయిన్స్, ఫ్లోకి, బాంక్, ఈ కాయిన్స్ అన్నీ కూడా మనకు రివార్డులుగా వస్తాయన్నమాట. సో ఆ టాస్క్లనే మనం కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ ఉండేటటువంటి 3 అడ్డగీతలు ఉన్నాయి చూడండి. ఈ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో దాని మీద మనం టచ్ చేయాలండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి. వీటిలలో మనకు జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే పీటీసీ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ పీటీసీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో పీటీసీ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసేయండి, అడ్డంగా ఉన్నది వెళ్ళిపోద్ది. ఇక్కడ చూడండి, దీనికి మీనింగ్ క్లియర్గా చెప్తాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు యాడ్స్ అనేవి 72 అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఈ 72 అవైలబుల్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం చూడాలన్న రూల్ అయితే ఏం లేదండి, కొన్ని మాత్రం చూడాలి. సో అవి ఏం చూడాలి అనేసి కూడా నేను ఇక్కడ మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు 3. విండోస్ అనేసి 47 ఉన్నాయి, ఐఫ్రేమ్ అనే దాంట్లో 22 ఉన్నాయి, యూట్యూబ్ అనే దాంట్లో 3 ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనం కంప్లీట్ చేయాలి. ఈ 3 కలిపితే మీకు ఇక్కడ వచ్చే నంబర్ ఏంటి అంటే అవైలబుల్ యాడ్స్ 72 అనమాట. సో ఒకదాని తర్వాత ఒకటి మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో మీరు కావాలి అంటే ఈ తక్కువ ఉంది చూడండి, యూట్యూబ్ 3, ఇది ఫస్ట్, దాని తర్వాత ఇది. సో ఇక్కడ నుంచి ఇటైనా కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. అంటే తక్కువ ఉన్నాయి ఏంటి, యూట్యూబ్ 3, అది ఫస్ట్ కంప్లీట్ చేయండి. దాని తర్వాత ఐఫ్రేమ్ అనేది 22, అది కంప్లీట్ చేయండి. దాని తర్వాత విండో, ఇది కంప్లీట్ చేయండి. ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ 2 కంప్లీట్ చేసినా కానీ మీకు ఎక్స్ట్రా బోనస్ అనేది ఉంటుందన్నమాట. సో టాస్క్ కంప్లీట్ చేయడానికి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఫస్ట్ దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసి జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నాకు 3 టాస్కులు, ఇక్కడ యూట్యూబ్ ఏదైతే ఉందో ఇక్కడ 3 అన్నారు కదా, ఈ 3 టాస్కులు చూడండి, 1, 2, 3, ఈ 3 టాస్కులు కూడా ఇప్పుడు నేను కంప్లీట్ చేయాలి. సో దానికోసం నేనేం చేస్తున్నా, ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో వ్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ వీడియో ప్లే చేయండి అని చెప్తున్నారు. ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి వీడియో ప్లే చేయడానికి. సో ఈ వీడియో చూస్తున్న టైంలో మధ్యలో ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది, దాని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది. ఇక్కడ కూడా క్లియర్గా ఏం చెప్తున్నారంటే తలకిందులుగా ఉన్నటువంటి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. ఇక్కడ పక్షి తలకిందులుగా ఎగురుతుందండి, దాన్ని టచ్ చేశాను. వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సక్సెస్ అయింది. 27 టోకెన్స్ క్లెయిమ్డ్ అని పడిపోయింది. అంటే ఇప్పుడు మీరు ఈ టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయడం ద్వారా మీకు 27 టోకెన్స్, అది షిబా ఇను కానీ, పెపే కానీ, ఫ్లోకీ కానీ, బాంక్ కానీ టోకెన్స్ అనేవి మీకు వచ్చాయన్నమాట.
సో ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలని ఏం లేదండి. 15 నిమిషాల వీడియో ఉంది. దీన్ని పూర్తిగా చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో తలకిందులుగా ఉన్నటువంటి ఎనిమల్ టాస్క్ దాన్ని కంప్లీట్ చేసేసారు మీరు. చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద లైన్లో మీకు 2 అనే నంబర్ కనిపిస్తుంది చూడండి. దీని మీద మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే సో యూట్యూబ్ వీడియో ఇక్కడ ఉంది. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మీది ఆల్రెడీ టాస్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత టాస్క్ వస్తుంది కాబట్టి టైం స్టార్ట్ అయింది. సో ఒక టాస్క్ నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు రెండో టాస్క్ కోసం మళ్ళీ వ్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. వ్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మళ్ళీ యూట్యూబ్ వీడియో చూడమని మళ్ళీ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తాను. సో మళ్ళీ కూడా వీడియో ప్లే అవుతున్న టైంలో ఇక్కడ మళ్ళీ కూడా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ అడుగుతుంది. దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ తలకిందులుగా ఉన్నటువంటి ఎనిమల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో ఇది తలకిందులుగా ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒకవేళ లేకపోతే నో ఆన్సర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. 21 టోకెన్స్ క్లెయిమ్ అయిపోయాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఈ కింద మళ్ళీ 3 అనే ఆప్షన్ ఉంది చూడండి, 3 అని. ఈ 3 అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసి మళ్ళీ వ్యూ ఫాసెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో రెండో టాస్క్ కూడా కంప్లీట్ అయింది. ఫస్ట్ది కంప్లీట్ అయింది, రెండోది కంప్లీట్ అయింది. ఫస్ట్ దానికి 21 టోకెన్స్ అనుకుంటా, రెండో దానికి కూడా 27 టోకెన్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ దానికి 21 టోకెన్స్, రెండో దానికి 27 టోకెన్స్ అనేవి వచ్చేసాయి. సో ఇప్పుడు మూడోది ఏదైతే ఉందో దీని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఉండేటటువంటి టాస్క్ మళ్ళీ కంప్లీట్ చేయడానికి మళ్ళీ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ టాస్క్ పడింది ఐఎమ్ నాట్ ఏ రోబోట్. దాని మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ సేమ్ అదే క్వశ్చన్ అడుగుతుంది, తలకిందులుగా ఉన్నటువంటిది. ఇక్కడ సెలెక్ట్ చేశాను, వెరిఫై మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే 27 టోకెన్స్ క్లెయిమ్డ్ అని పడిపోయింది. సో ఈ వీడియో కంప్లీట్గా చూడని అవసరం లేదు. ఇక్కడ కింద మళ్ళీ 4 అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి మెయిన్ విండో ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ ఉండేటటువంటి 3 టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 టాస్క్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో కంప్లీట్ అయిపోయి నాకు ఇక్కడ చూడండి 27 టోకెన్స్ అయితే ఉన్నాయి అవి వచ్చినాయి. ఇక్కడ బీటీసీ అని ఉందండి. దీని మీద టచ్ చేసి నేను ఏ కాయిన్ కావాలంటే నేను దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జస్ట్ షిబా ఇన్యూ అని ఉంది చూడండి, దీని మీద నేను సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ 27 ఈ టోకెన్స్ ఈక్వల్ టు నాకు 19 షిబా ఇన్యూ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినట్టు అన్నమాట. సో ఇప్పుడు నేను యూట్యూబ్ ద్వారా టాస్కులు 3 కంప్లీట్ చేసేసానండి. దాని తర్వాత ఇక్కడ ఐ ఫ్రేమ్ అనేటటువంటి ఆప్షన్ చూడండి. ఈ ఐ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ చాలా టాస్కులు అయితే ఉన్నాయి. ఇక్కడ కింద వ్యూ అనే ఆప్షన్ చూడండి. ఈ టాస్క్ నేను కంప్లీట్ చేసి నాకు 77 టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో దానికోసం ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో వ్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ ఏదో ఓపెన్ అయింది, ఆగిపోయింది, నో ప్రాబ్లం. చూద్దాం. ఇక్కడ కౌంట్ డౌన్ టైం పడుతుందండి. ఈ టైం కంప్లీట్ అయ్యే వరకు ఉంచండి అలానే, చూద్దాం. సో కౌంట్ డౌన్ టైం ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ తలకిందులుగా ఉండేది ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. చూడండి టచ్ చేశాను. ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లెయిమ్డ్ 77 టోకెన్స్ అని వచ్చింది. దాని తర్వాత ఇదేం చేయని అవసరం లేదండి. ఇక్కడ 5 అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ వ్యూ ఫాసెట్ ఆప్షన్ దీని మీద క్లిక్ చేశాను. చూడండి జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. లాస్ట్లో నేను చేసిన టాస్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది. 19 అవర్స్ టైం చూపిస్తుంది. నాకు ఎక్స్ట్రాగా ఇప్పుడు 77 టోకెన్స్ అయితే క్లెయిమ్ అయిపోయాయి అన్నమాట. సో దాని తర్వాత ఇంకొకటి టాస్క్ మళ్ళీ ట్రై చేస్తాను. పైకి వెళ్తున్నా. వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త టాస్క్ యాడ్ అయింది. ఇక్కడ టైం పడుతుంది, టైం కంప్లీట్ అవ్వనివ్వండి. సో టైం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ ఆప్షన్ వచ్చింది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. తర్వాత సేమ్ అదే ఆప్షన్ అండి. తలకిందులుగా ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. టచ్ చేసా, వెరిఫై మీద క్లిక్ చేసా. 42 టోకెన్స్ నాకు వచ్చాయన్నమాట. సో ఇక్కడ మళ్ళీ కింద 6 ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. తర్వాత మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీని మీదకి వెళ్ళిపోతున్నానండి. దీని మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి
అది కూడా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి వెళ్తాం చూడండి, రెండిటికి టైమింగ్ అనేది పడింది. సో ఇక్కడ టైమింగ్ పడింది, ఇక్కడ టైమింగ్ పడింది, అంటే రెండు కంప్లీట్ అయిపోయినట్టు. సో దానికి సంబంధించి టోకెన్స్ అనేవి పైన యాడ్ అయిపోతాయి అన్నమాట. సో మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ ఉండేటటువంటి 6 ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసేసి అనవసరమైనవి, అంటే మీరు ఆల్రెడీ యాడ్స్ కంప్లీట్ చేసిన ఏవైతే ఉన్నాయో అవి క్లోజ్ చేసేసుకుంటా ఉండండి. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఒకటే ఉంది చూడండి, ఇక్కడ అవన్నీ క్లోజ్ చేసేసాను, ఒకటే ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా, ఇంకో టాస్క్ స్టార్ట్ చేస్తున్నా. సో మధ్య మధ్యలో మీరు టాస్క్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయండి. ఈ వెబ్సైట్స్ ఏవి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని అవసరం లేదు. మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళేసి టైం వేస్ట్ అనేది చేసుకోకండి. సో జస్ట్ మీరు వాళ్ళు ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే కంప్లీట్ చేయడమే మీ వర్క్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ టైం పడుతుంది చూడండి, టైం కంప్లీట్ అయింది, ఇక్కడ క్యాప్చా వస్తుంది. ఈ క్యాప్చాని మాత్రమే మీరు కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వేటిని కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని అవసరం లేదు. సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది చూడండి, ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ క్లెయిమ్డ్ అనేసి కొన్ని టోకెన్స్ పడి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ టోకెన్స్ నంబర్ పడి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇంకోసారి కూడా చూపిస్తాను చూడండి, ఇక్కడ వ్యూ ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేస్తున్నా. సో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది, లోడ్ అవుతుంది. సో ఇక్కడ క్యాప్చా లోడ్ అవుతుంది చూడండి, ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేస్తున్నా, వెరిఫై మీద క్లిక్. సో ఇక్కడ తలకిందులుగా ఉండేది ఇది టచ్ చేసా, వెరిఫై మీద క్లిక్ చేసా. యూ హ్యావ్ క్లెయిమ్డ్ 20 టోకెన్స్ అక్కడ కింద పడి వెళ్ళిపోయింది. సో అంతే, ఇక్కడ ఉండేటటువంటి ఈ సైన్ అప్ ఇటువంటి ఏ కూడా మీరు టచ్ చేయకండి. టచ్ చేస్తే మీ టైం వేస్ట్ అయ్యిద్ది. సో ఇక్కడికి రావడం పైకంటే చూడండి, ఈ టాస్క్లన్నీ నేను ఇప్పుడు కంప్లీట్ చేసేసాను. సో ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ ఉండేటటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో వ్యూ మీద క్లిక్ చేసి క్యాప్చా ఎంట్రీ చేస్తే సరిపోద్ది. సో ఇప్పుడు చూడండి, రెండు ఇట్లా ఐ ఫ్రేమ్ అనే దగ్గర 0 అయిపోయింది చూడండి, యూట్యూబ్ దగ్గర కూడా 0 అయిపోయింది. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని టాస్కులు, ఇక్కడ ఉండేటటువంటి అన్ని టాస్కులు కూడా నేను కంప్లీట్ చేసేసాను చూడండి. నాకు ఈ 2 టాస్కులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఉండే టాస్కులు కంప్లీట్ చేయడం ద్వారా నాకు 624 పాయింట్స్ అనేవి వచ్చాయి. దాని ద్వారా 443 షిబా ఇను టోకెన్స్ అనేవి నాకు రావడం జరిగిందనమాట. సో ఈ టాస్కుల కంప్లీషన్ అనేది ఫటాఫట్గా విత్ ఇన్ సెకండ్స్లోనే కంప్లీట్ అవుతుందండి. ఎవ్వరు కూడా గంటల తరబడి టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు ఏదన్నా కానీ ఈ వర్క్ చేసే టైంలో ఇది క్లోజ్ అయిపోద్ది అన్న డౌట్ ఉన్న వాళ్ళు ఇక్కడ 3 నిలువు చుక్కలు ఉన్నాయి చూడండి కింద కుడివైపు కార్నర్లో, దీని మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ బుక్ మార్క్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు బుక్ మార్క్ అనేది యాడ్ అయిపోద్ది. మరి బుక్ మార్క్స్ కాదండి, ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి యాడ్ ఆటోమేటికల్లీ కొట్టండి. ఫాసెట్ అనేది ఆటోమేటిక్గా మీకు స్క్రీన్ మీద కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ మీదకి వచ్చాను. ఇక్కడ హోమ్ వ్యూ ఫాసెట్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద కూడా మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. సో పేజ్ అనేది ఇక్కడ కూడా ఓపెన్ అయిద్ది అనమాట. అయినా కానీ మీరు మెయిన్ పేజ్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేస్తే సరిపోద్దండి. టచ్ చేస్తే మీకు మెయిన్ పేజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది, దీని మీద మీరు టచ్ చేయడమే. సో ఇప్పుడు నేను ఆల్రెడీ యూట్యూబ్ టాస్కులు, ఐ ఫ్రేమ్ టాస్కులు కంప్లీట్ చేసి ఇక్కడ విండో టాస్కులు ఏవైతే ఉన్నాయో దాని మీద నేను స్టార్ట్ చేస్తున్నానండి. విండో మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు వ్యూ అనే ఆప్షన్ వచ్చింది, దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ క్యాప్చా ఒకటి రావచ్చు. ఆ క్యాప్చా కంప్లీట్ అయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడమే అనుకుంటా, చూద్దాం. సో అంతేనండి, ఆ పేజ్లోకి వెళ్ళేసి ఓపెన్ చేసి తిరిగి మీరు మెయిన్ పేజ్లోకి రావాలండి. తిరిగి మెయిన్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద టచ్ చేసి ఇక్కడ తలకిందులుగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి వెరిఫై కొట్టడం. కొడితే అది కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇక్కడ మళ్ళీ వ్యూ అనే ఆప్షన్ చూడండి, దీని మీద మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా. కొద్దిసేపు ఈ పేజ్లో వెయిట్ చేయడము, ఇక్కడ కింద ఉండే నంబర్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేయడము, తిరిగి మెయిన్ పేజ్లోకి వెళ్ళడము. ఇక్కడ చూడండి
మీకు మళ్ళీ ఈ క్యాప్చా ఏదైతే ఉందో అది అడుగుద్ది, టచ్ చేయడము, ఈ తలకిందులుగా ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో రోబోట్ టచ్ చేయడము, వెరిఫై మీద క్లిక్ చేయడం, క్లిక్ చేస్తే సక్సెస్ అయిపోద్ది. ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలండి. చూడండి, ఇప్పుడు నాకు 806 అంటే 572 షిబా ఇను టోకెన్స్ అనేవి ఇప్పుడు క్లెయిమింగ్కి సిద్ధంగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఉండేటటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేస్తే మీకు మినిమం 4000 నుంచి 5000 ఈజీగా వస్తాయి టోకెన్స్. సో ఇక్కడ ఈ విండో అనే సెక్షన్లో ఉండేటటువంటి ఈ యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాస్క్లు ఇవి కంప్లీట్ చేసే క్రమంలో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ వ్యూ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ కొత్త పేజ్లో మీరు దరిదాపు ఒక 10 to 15 20 సెకండ్స్ వరకు కూడా మీరు ఇక్కడ వెయిట్ చేయాలండి. వెయిట్ చేసి తిరిగి మళ్ళీ ఈ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళాలి. వెళితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వెరిఫికేషన్ వస్తుంది, క్యాప్చా వెరిఫికేషన్. ఈ పేజ్లోనే మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. సో ఇదివరకు లెక్కన కాదు, ఈ విండో అనేటటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రము వెరిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తిరిగి వచ్చేసి బ్యాక్ పేజ్లో చేసుకోవాలి. సో ఈ తిరిగి వెళ్ళే వరకు కూడా మనం కొద్దిగా టైం పాటు ఇక్కడ ఈ కొత్త పేజ్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఒక 20 సెకండ్స్ మీరు వెయిట్ చేసి తిరిగి మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దీనిలోకి వస్తే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తలకిందులుగా ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని వెరిఫై కొట్టేస్తే అయిపోతుంది. సో ఇలా ఒక్కొక్క టాస్క్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకోవాలండి. ఈ మధ్యలో ఇక్కడ కంటిన్యూ టు టెలిగ్రామ్ అని కానీ లేకపోతే కొత్తగా సైన్ అప్ చేయండి అనేసి కానీ ఎటువంటి వెబ్సైట్స్ వచ్చినా ఇవేమీ మీరు చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. అది చేయడానికి మీరు వెళితే ఇక్కడ ఉండేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఇది మిస్ అయిపోద్ది. జస్ట్ అక్కడ వెయిట్ చేయడము, తర్వాత తిరిగి రావడము, ఇక్కడ తలకిందులుగా ఉండేటటువంటి బొమ్మ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు నేను చేసిన వర్క్కి నాకు 1246 షిబా ఇను పాయింట్స్ వచ్చినాయి. టోకెన్స్ అయితే 886 వచ్చినాయి అనమాట. ఈ విధంగా మీకు చాలా అంటే చాలా టాస్క్లు వస్తూనే ఉంటాయి, వాటిని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. సో చూడండి, ఇక్కడ తిరిగి వచ్చాను, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో అది క్లిక్ చేసా, వెరిఫై కొట్టా. సో ఇక్కడ ఎంత టైం పాటు మనము వేరే బ్రౌజర్లో టైం మెయింటైన్ చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. 5 సెకండ్స్ ఉంటే సరిపోద్ది అనమాట. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అక్కడ కేవలం మనం ఒక 5 సెకండ్స్ ఉన్న చాలండి. జస్ట్ అలా 5 సెకండ్స్ ఉండి తిరిగి మెయిన్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ వెరిఫికేషన్ వస్తుంది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేయడము, తర్వాత తలకిందులుగా ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోవడము, ఇక్కడ వెరిఫై క్లోజ్ చేసేయడం, అంతేనండి. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ పొరపాటున ఇక్కడ సైన్ అప్ అని వస్తుంది కదా, ఇక్కడ మీరు ఏమి ఎంట్రీ చేయని అవసరం లేదు, చేయకండి, టైం వేస్ట్ అయ్యిద్ది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమన్నా జాయిన్ అవ్వకండి. ఇటువంటి సైట్స్, థర్డ్ పార్టీ సైట్స్ ఏమీ మీరు చేయని అవసరం లేదు. జస్ట్ ఇలా టచ్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఐఎమ్ నాట్ ఏ రోబోట్, తర్వాత జస్ట్ అలా టచ్ చేయడము, తలకిందులుగా ఉన్న బొమ్మ, వెరిఫై. ఈ విధంగా 5 సెకండ్స్లోనే ఈ టాస్క్లన్నీ కూడా మీకు కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో యూట్యూబ్ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేశాను, ఐఫ్రేమ్ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేశాను, విండో అనే దాంట్లో ఉండేటటువంటి టాస్క్లు అయితే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేశాను. చూడండి, అన్నిటికీ కూడా 24 అవర్స్ టైం అయితే రన్నింగ్ అయితే అవుతుందన్నమాట. సో కొన్నిటికి 18 అవర్స్ పడుతుంది, కొన్నిటికి 24 అవర్స్ పడుతుంది, దాని తర్వాత కొన్నిటికి 22 అవర్స్. సో ఇక్కడ మధ్యలో ఏం జరుగుతుందంటే యూట్యూబ్లో అప్పుడప్పుడు సడన్గా కొత్త టాస్క్లు అయితే వీటన్నిటిలో కూడా వస్తూ ఉంటాయి. సో అవి వస్తూ ఉన్నప్పుడల్లా మీరు టాస్క్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు కాయిన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాస్క్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేయడం ద్వారా నాకు దరిదాపు 1122 షిబా ఇను టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో దీన్ని టోకెన్ని మార్చుకోవాలంటే మళ్ళీ మార్చుకోవచ్చండి. ఫ్లోకీగా మీకు ఎలా కావాలంటే అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫ్లోకీ కాయిన్ కావాలంటే ఫ్లోకీ కాయిన్గా, షిబా ఇను కాయిన్ కావాలంటే షిబా ఇను కాయిన్గా, పెపేగా కావాలంటే పెపేగా, ఈ విధంగా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు దీన్ని షిబా ఇను కాయిన్ లెక్కనే ఉంచుతాను. సో ఇది వర్క్ చేసే విధానం. ఇది ఒక పార్ట్ మాత్రమే. దీంట్లో ఒక్క పార్ట్ మీరు ఈ 3 వర్క్ చేయడం వల్ల మీకు వచ్చింది 1522 షిబా ఇను కాయిన్స్. దీంతోపాటు ఇంకా టాస్కులు కూడా వేరే ఉన్నాయి. సో దీంట్లో ఉన్నటువంటి అదర్ టాస్క్లు ఏంటి అంటే ఇక్కడ పైన 3 అడ్డగీతలు ఉన్నాయి చూడండి, ఇక్కడ
3 అడ్డగీతలు అయితే ఉన్నాయో దీని మీద మనం టచ్ చేస్తే ఇక్కడ ఒక మెయిన్ టాస్క్ దీంతో పాటు వచ్చేది ఫాసెట్. ఫస్ట్ మనం చేయాల్సింది పీటీసీ అండి, ఇది కంపల్సరీ చేయాలి. దాని తర్వాత సెకండ్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫాసెట్ అనే టాస్క్ అండి. ఈ ఫాసెట్ టాస్క్ ఏదైతే ఉందో దీన్ని మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు టైం ఇచ్చారు, 34 మినిట్స్ అనేది టైం ఇచ్చారు. రివార్డ్స్ 65 టోకెన్స్ అని ఇచ్చారు. తర్వాత ఇక్కడ సమ్ డీటెయిల్స్ ఇచ్చారు. 1000/1000 టాస్క్లే సంథింగ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చేయాల్సిన టాస్క్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఎలిఫెంట్, టైగరు, యాంట్ అనేసి ఉంది. సో అదే దాంట్లో మనం ఇక్కడ ఉండేటటువంటి వర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడం. ఫస్ట్ ఇక్కడ ఎలిఫెంట్ ఉందండి, దీన్ని టచ్ చేస్తా. దాని తర్వాత టైగర్ సెకండ్ దాంట్లో ఉంది. దాని తర్వాత యాంట్ ఉంది. సో ఈ మూడింటిని నేను టచ్ చేస్తున్నా. ఫస్ట్ ఎలిఫెంట్ టచ్ చేసా, దాని తర్వాత టైగర్ చేసా, దాని తర్వాత యాంట్ టచ్ చేసా. ఐఎమ్ ఇది క్లిక్ చేశాను. దాని తర్వాత తలకిందులుగా ఉన్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోమంటున్నారు. దాన్ని సెలెక్ట్ చేసుకున్న వెరిఫై క్లిక్ చేసా. ఒకవేళ తలకిందులుగా ఉన్నటువంటి పిక్చర్ లేకపోతే అప్పుడు మీరు నో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 65 టోకెన్స్ అనేవి నాకు యాడ్ అయిపోయాయి చూడండి. సో ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తా, మళ్ళీ ఇక్కడ 3 అడ్డగీతలు క్లిక్ చేసి తిరిగి మళ్ళీ ఫాసెట్ మీద క్లిక్ చేస్తా. సో ఈ ఫాసెట్ అనేది ఏదైతే ఉందో ఇది మనం ఎవ్రీ 4 మినిట్స్కి ఒకసారి చేయగలమండి. సో నెక్స్ట్ టాస్క్ ఈ ఫాసెట్లో ఉండేటటువంటి నెక్స్ట్ టాస్క్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొక 4 నిమిషాలు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ ఉండేటటువంటి టైమర్ ఏదైతే ఉందో అది 0 అయిపోయే వరకు మనం వెయిట్ చేయాలి. సో చూడండి ఇక్కడ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది 4 మినిట్స్. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మళ్ళీ కొత్త టాస్క్ గో టు ఫాసెట్ ఆప్షన్ వచ్చింది చూడండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక టాస్క్ కంప్లీట్ చేశాను కాబట్టి 999/1000 పడ్డది. ఇప్పుడు కొత్త టాస్క్ ఇచ్చారు. సో ఇక్కడ ఉండేటటువంటి ఫస్ట్ది వూజ్. సో 11. సో ఫస్ట్ వూజ్ ఎక్కడుంది, వూజ్ ఈ 500 అని ఉంది చూడండి, ఇదే వూజ్ అనమాట. తర్వాత ఓవజెడ్, దాని తర్వాత 1111. తర్వాత ఇది క్లిక్ చేశాను. తలకిందులుగా ఉన్నటువంటి బొమ్మ ఏదైతే ఉందో అది టచ్ చేసి వెరిఫై కొడితే ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో ఇంకొకసారి నేను ఇది ఏదో రాంగ్ జరిగింది చూస్తాను. క్యాప్చర్ రాంగ్ ఎంట్రీ చేశానండి. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఇది, దాని తర్వాత తలకిందులుగా ఉన్న బొమ్మ వెరిఫై క్లిక్ చేస్తే ఇప్పుడు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇది చేసే క్రమంలో నేను ఈ క్యాప్చా అనేది ఏదైతే ఉందో దాన్ని రాంగ్గా ఎంట్రీ చేశానండి. అలా రాంగ్గా ఎంట్రీ చేయడం వల్ల నా అకౌంట్ అనేది ఒక 20 మినిట్స్ అయితే లాక్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ క్యాప్చా అనేది కరెక్ట్గా సాల్వ్ అనేది మనం చేయగలగాలి. ఒకవేళ 5 సార్లు 6 సార్లు మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుందండి. అంతలోపు మనం క్యాప్చా అనేది సరిగా చేయలేకపోతే మనకు 20 నిమిషాల వరకు కూడా మళ్ళీ టాస్క్లు అయితే రావన్నమాట. అందువల్లనే నేను మీ అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇక్కడ ఉండేటటువంటి టాస్కులలో ఫస్ట్ పీటీసీ అనేటటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఇది చాలా ఈజీగా ఉంటుందండి. సో మీరు ఫస్ట్ ట్రై చేయాల్సింది ఈ పీటీసీ అనే టాస్క్ ఏదైతే ఉందో ఫస్ట్ ఈ పీటీసీ అనే టాస్క్ని ట్రై చేయాలండి. దాని తర్వాత ఫాసెట్లోకి రావాలి. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు డైలీ బోనస్ అని ఉందండి. ఈ డైలీ బోనస్ అనేది ఏంటి అంటే మనకు పీటీసీలో విండో, ఇన్ఫ్రేమ్, యూట్యూబ్ అని 3 టాస్కులు ఉన్నాయి కదా, వాటిల్లో 2 టాస్కులు మనం కంప్లీట్ చేసే చాలు మనం డైలీ బోనస్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీకి వస్తాం అనమాట. దాంతోపాటు ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుందండి. ఈ టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో దీంట్లో మనం జాయిన్ అయితే అక్కడ ప్రతిరోజు కూడా ఒక కూపన్ అనే దాన్ని పోస్ట్ చేస్తారనమాట. సో ఆ కూపన్ కోడ్ తీసుకొని వచ్చేసి మనము ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేస్తే అప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఒక 200 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయన్నమాట. దాంతోపాటు కొన్నిసార్లు ఇంకొక ఎక్స్ట్రా కూపన్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టాస్కుల తర్వాత మళ్ళీ ఇక్కడ ఛాలెంజెస్ అని ఉన్నాయి చూడండి. ఈ ఛాలెంజెస్ అనే టాస్క్ ఏంటి అని అంటే ప్రతిరోజు కూడా మనం ఇన్ని టాస్కులు కంప్లీట్ చేయాలని ఉంటుంది. ఆ టాస్కులు మనం కంప్లీట్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా బోనస్ అనేది వస్తుంది అనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ షార్ట్ లింక్స్ అని ఉంది చూడండి. సో ఈ షార్ట్ లింక్స్లో కూడా కొన్ని టాస్కులు ఉంటాయండి. సో ఈ టాస్కులు కూడా మనం కంప్లీట్ చేస్తే టోటల్గా మనం పర్ డేకి ఎలా లేదనుకున్నా కానీ ఒక 5000 టోకెన్స్ కంటే ఎక్కువ
మినిమం అంటే షిబా ఇను టోకెన్స్ ఏవైతే ఉన్నాయో షిబా ఇను టోకెన్స్ ఒక 4,000 నుంచి 7,000, పెప్పే కానీ అంతే సేమ్, ఫ్లోకీ కానీ బాంక్ ఇవన్నీ కూడా మనం ఎర్న్ చేసుకోవాలి. సో ఇది ఎర్న్ చేసుకునే విధానం. ఇప్పుడే మనం దీన్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలంటే మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం విత్డ్రా చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడే మనం ఇదే వీడియోలో చెక్ చేద్దాం. సో ఇప్పటి వరకు నేను 2,281 పాయింట్స్ 1,610 షిబా ఇను టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 1,610 టోకెన్స్ అనేవి నేను ఎర్న్ చేశానండి. ఇప్పుడు దీన్ని విత్డ్రా చేయడానికి ఇక్కడ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో మెనూ బటన్ దాన్ని టచ్ చేశాను. టచ్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఏ అడ్రస్ అంటే సీసీ వ్యాలెట్కి మనకు ఒక యూజర్ ఐడి ఉంటుందన్నమాట. సీసీ వ్యాలెట్లో ఆ యూజర్ ఐడి అనే దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి తర్వాత ఇక్కడ కింద ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఇప్పుడు నేను ఫస్ట్ సీసీ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ మనకు సీసీ వ్యాలెట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద ఏ విధంగా బుక్ మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా. సీసీ వ్యాలెట్ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని మీరు టచ్ చేయాలండి. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోసారి మీ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి ఉంది చూడండి. సో ఇక్కడ మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో ఈ యూజర్ ఐడిని కాపీ చేసుకోవాలండి మీరు. సో ఇక్కడ టచ్ చేసాను చూడండి, కాపీడ్ లింక్ టు క్లిప్ బోర్డ్. దీన్నైనా మీరు కాపీ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండేదైనా కాపీ చేయొచ్చు, రెండు ఒకటేనండి. సో ఇలా టచ్ చేశాను, యూజర్ ఐడి కాపీ టు క్లిప్ బోర్డ్ అని పడింది. పడిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే తిరిగి మన బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాంట్లోకి వచ్చి వీఫాసెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాను. ఇక్కడ అడ్రస్ దగ్గర యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని నేను పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసిన తర్వాత పైకి అంటున్నా. సో ఇక్కడ ఫాసెట్ అనేటటువంటి ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా మీరు పొరపాటున కూడా టచ్ చేయకూడదండి. ఈ ఫాసెట్ అనేది టచ్ చేస్తే మీ దగ్గర ఉండే కాయిన్స్ అన్నీ వేస్ట్గా వెళ్ళిపోతాయి. మీరు విత్డ్రాల్ అనేది చేస్తున్నది కేవలం సీసీ వ్యాలెట్కి గుర్తుపెట్టుకోండి. సో మీరు విత్డ్రాల్ అనేది చేసేటప్పుడు కేవలం ఈ సీసీ వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ సీసీ వ్యాలెట్లో ఉండే ఆప్షన్స్ మాత్రమే మీరు యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఏమున్నాయండి, షిబా ఇను కాయిన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ సీసీ వ్యాలెట్ ప్లస్ షిబా ఇను కాయిన్ ఎక్కడుంది చూడండి. సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ సీసీ వ్యాలెట్ దాంతోపాటు షిబా ఇను. ఇక్కడ నా దగ్గర షిబా ఇను ఉంది కాబట్టి షిబా ఇను అని పెట్టి, ఒకవేళ ఇది షిబా ఇను బదులు వేరేది ఉంటే పెప్పే అని ఉంటే పెప్పే సెలెక్ట్ చేసుకునేవాడిని. సో ఇప్పుడు నేను షిబా ఇను ఏదైతే ఉందో దీన్ని నేను టచ్ చేశానండి. సో ఇక్కడ షిబా ఇను సీసీ వ్యాలెట్ క్లియర్గా చూసుకోండి ఇంకోసారి. సీసీ వ్యాలెట్ షిబా ఇను మన దగ్గర షిబా ఇను ఉంది కాబట్టి సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసా. ఇక్కడ చూడండి మనకి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేస్తున్నానండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ తలకిందులుగా ఉండేటటువంటి బొమ్మ ఏదన్నా ఉందేమో సెలెక్ట్ చేసుకోండి అంటున్నారు. సో ఇక్కడ ఉండే వాటిలలో ఏది కూడా తలకిందులుగా లేదండి. సో అందువల్ల ఇక్కడ నో ఆన్సర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశాను. సో ఇక్కడ టచ్ చేస్తే చూడండి ఎల్లో కలర్ మార్క్ వచ్చింది. నో ఆన్సర్ మీద టచ్ చేసి ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. సో టచ్ చేయగానే సో విత్డ్రాల్ అనేది ఏదైతే ఉందో అది ప్రాసెస్ అయినట్టుంది. టక్కున ఒకటి ఇలా లింక్ అయితే పడి వెళ్ళిందనమాట. చూద్దాం. సో ఇక్కడ చూడండి మనం విత్డ్రాల్ అప్లై చేసే టైంలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనము ఇది ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో లింకు, ఆ లింక్ని వియట్నాం ఫాసెట్ని మనం మెయిల్ ఐడికి ఒక లింక్ అనేది పంపించుంటారు. సో దాన్ని మనం ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తే ఇక్కడ వీఫాసెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చి ఉంటుంది చూడండి. దాని మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు చేయాల్సింది యాక్టివేట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ చూడండి. దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేస్తే అప్పుడు మీ అకౌంట్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయిపోతుంది. సో ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. అకౌంట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది చూడండి. ఇక్కడ నా దగ్గర ఉండేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ చూపిస్తుంది. సో నేను విత్డ్రాల్ అప్లై చేసినా కానీ విత్డ్రాల్ అప్పుడు ఇమీడియట్గా సక్సెస్ అవ్వడానికి గల రీజన్ ఏంటి అంటే అదే అనమాట, నేను అకౌంట్ అనేది వెరిఫై చేయలేదు స్టార్టింగ్లో.
సో ఇక్కడ 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ క్లిక్ చేశాను. ఇక్కడ విత్డ్రా ఏదైతే ఉందో అది టచ్ చేశానండి. ఇక్కడ అడ్రస్ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ టచ్ చేసేసి నా సీసీ వ్యాలెట్ యుఐడి అక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా. ఇప్పుడు నేను షిబా ఇను కాయిన్ని విత్డ్రా చేస్తున్నాను కాబట్టి షిబా ఇను సి వ్యాలెట్ షిబా ఇను ఇక్కడ షిబా ఇను ఉంది కాబట్టి, లేదు షిబా ఇను బదులు పెపే పెట్టుంటే అప్పుడు పెపే సి వ్యాలెట్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని టచ్ చేశాను. ఇక్కడ ఏదన్నా తలకిందులుగా ఉండేటటువంటి ఇది ఏదన్నా ఉందేమో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. లేదు కాబట్టి ఇక్కడ నో ఆన్సర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను టచ్ చేశానండి. టచ్ చేసి విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసేసాను. సో చూడండి ఇక్కడ మనకు విత్ ఇన్ సెకండ్స్లోనే ఇక్కడ చూడండి షిబా ఇను కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నా దగ్గర ఉన్నాయి, 0 అయిపోయాయి. విత్ ఇన్ సెకండ్స్లోనే ఇక్కడ 0 అయితే అయిపోవడం జరిగిందండి. సో జస్ట్ నేను పైకి కూడా స్క్రోల్ చేస్తున్నాను లాస్ట్లో. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ విత్డ్రాల్ పెట్టాను కదా, ఆ విత్డ్రాల్కి సంబంధించి ఎక్కడికి పెట్టాను ఇక్కడ నా సీసీ వ్యాలెట్ అడ్రస్ కూడా ఇక్కడ చూపిస్తుందండి. సో పెండింగ్ అనేది ఏం లేదు, అంతా సక్సెస్ అయిపోయినట్టు, ఎందుకంటే ఇక్కడ 0 అయింది కాబట్టి. సో ఇప్పుడు నేను సీసీ వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నానండి. విత్డ్రాల్ వచ్చిందా లేదా చెక్ చేయడానికి. చూడండి సీసీ వ్యాలెట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇదివరకు 0.00 ఉండేది, ఇక్కడ సమ్ డాలర్స్ వచ్చినట్టు చూపిస్తుంది. జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి కనెక్షన్స్ వ్యాలెట్ యాక్టివిటీస్ ఉంది కదా, వ్యాలెట్ యాక్టివిటీస్లో 1613 షిబా ఇను కాయిన్స్ అయితే ఉన్నాయో అవి నాకు ఇక్కడ విత్డ్రాల్ అయినట్టు క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఈ ఏదైతే ఉందో మీరు ఎంత ఓపిక చేసుకొని ఇక్కడ మీరు ఎర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ఫాసెట్లో ట్రై చేస్తారో అంత ఎక్కువగా మీరు ఎర్నింగ్ అయితే చేసుకోగలరు. ప్రాసెస్ అనేది చాలా ఈజీ. నేను మీకు స్టెప్ బై స్టెప్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు కొంచెం వీడియో అయితే లెంత్ అయినట్టుంది, కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక మీదట ఇది బాగా వర్క్ అవుతుంది. ఖచ్చితంగా ఇన్స్టాంట్గా ఇమీడియట్గా మీకు విత్డ్రాల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి దీని మీద ఫోకస్ చేద్దాము. మంచిగా మనం ఎర్నింగ్స్ అనేవి చేసుకుందాము. ఇప్పుడు షిబా ఇను కాయిన్ చేసాం కదా, నెక్స్ట్ ఫ్లోకి అని పెట్టేసి కావాలంటే మీరు ఫ్లోకి ఏది బాగుంటుంది మార్కెట్లో ఆ కాయిన్స్ని మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఎర్న్ చేసుకొని. సో ఇంతేనండి, దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు నేను ఈరోజు చూపించింది మీకు ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో ఈ పీటీసీ అనేది ఏదైతే ఉందో ఇది, తర్వాత ఈ ఫాసెట్ అనేది ఏదైతే ఉందో ఇది, దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విత్డ్రా అనే ఆప్షన్ ఒకటి చూపించాను అనమాట. మిగతా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇంకా తెలుసుకుందాం. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు క్రిప్టో మైనింగ్ గురించి టైం టు టైం అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.